నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ఓదెల మల్లన్న ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. అభివృద్ధి పనులు పరిశీలించిన ప్రభుత్వ విప్. రైస్ మిల్లులపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు. సీఎంఆర్ రైస్ లావాదేవీలపై ఆరా. రామగుండంలో అవగాహన లేని పాలన. స్థానిక ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ నేతల విమర్శలు. ఇక వార్తలోని వివరాలు. ఓదెల మల్లన్న ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన వసతులు కల్పిస్తున్నట్లుగా తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను సంబంధించిన అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ విప్ విజయ రమణారావు పరిశీలించారు. వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను వేగవంతం చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటినీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పెగడపల్లి టు ఓదెల డబుల్ లేన్ రహదారి నిర్మించుకున్నామని తెలిపారు. ఓదెల మల్లన్న ప్రధాన రహదారి 4 లైన్ నిర్మించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల మాస్టర్ ప్లాన్ తో సీఎం రేవంత్ రెడ్డిని కలవగా ఆలయ అభివృద్ధికి 15 కోట్లు, ఆలయ అంతర్గత రోడ్లకు 2 కోట్లు మంజూరు చేసినట్టు వివరించారు. ఆయన వెంట ఈవో సదయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, ధర్మకర్తల మండలి డైరెక్టర్లు, ఆలయ అధికారులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని 2 రైస్ మిల్లులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ బసవారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీలలో మిల్లులో ఉన్న సీఎంఆర్ ధాన్యం నిల్వలను పరిశీలించారు. పౌర సరఫరాల శాఖ నుండి మిల్లుకు కేటాయించిన ధాన్యం బియ్యంగా మార్చి తిరిగి శాఖకు ఎంత మేరకు అప్పగించారనే అంశాలకు సంబంధించిన లెక్కలను అధికారులు పరిశీలించారు. ఈ తనిఖీలలో కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ సీతారెడ్డి, ఇన్స్పెక్టర్లు అనిల్, ప్రశాంత్, వరుణ్, డిప్యూటీ తహసీల్దార్ దినేష్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో అవగాహన లేని పాలన కొనసాగుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. షాపులను కూల్చి చిరు వ్యాపారులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. అధికారులు స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శివాజీనగర్లో నూతనంగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యేపై పలు విమర్శలు చేశారు. శివాజీనగర్, హనుమాన్ నగర్ ఏరియాల్లో కొత్తగా నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ లో 1 టైం సెటిల్మెంట్ కింద శాశ్వతమైన రూమ్లు నిర్మించి బాధితులకు అందజేయాలన్నారు. సింగరణి అధికారులతో విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి చిరు వ్యాపారులకే ఓనర్షిప్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు, దళారులకు నూతన కట్టడాలలో షాపుల
ఎకరాలను కేటాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికారులు స్పందించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరితో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. అసలు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పరిపాలన అవగాహన ఉన్నటువంటి పరిపాలన, అవగాహన రహితమైనటువంటి, అవగాహన లేనటువంటి పరిపాలన. గోదావరి కనులో ఈ యొక్క కూల్చివేతల పరంపర, ఈ కడుతున్నటువంటి పరంపర అసలు ఏం జరుగుతుంది ఇలా సభ్య సమాజానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు 2 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకోవాలి, పాప వాళ్ళు రోజు రోజు చిన్న చిన్న ఫైనాన్సులు తెచ్చుకొని దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్ళని పట్టుకొని పెద్ద పెద్ద షాపులు కట్టాలని ఆదేశాలు, జులుంలు జారీ చేస్తారు. కొన్ని జాగాల్లోనేమో బినామీ కాంట్రాక్టర్లతో డబ్బులు వసూలు చేపించి కట్టడంతో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులకు అదనంగా షాపులు నిర్మాణం చేసి వాళ్లకు నెలవారీగా కిరాయిలు వచ్చేటువంటి విధంగా చేస్తాడు. అసలు గోదావరికంలో ఇష్టం ఉన్నటువంటి రీతిలో పరిపాలన జరుగుతున్నది అనేది ఇలా బీఆర్ఎస్ పార్టీ ముక్త కంఠంతో మా నాయకత్వం అంతా కూడా ఖండిస్తున్నటువంటి, తెలుపుతున్నటువంటి యొక్క సందర్భం. శివాజీనగర్ కానీ, హనుమాన్ నగర్ కానీ తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నదులు, ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాలలో వర్షపాతం ఎక్కువగా ఉండడంతో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు కీలక ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆయా ప్రాజెక్టులు జలకళను సంతరించుకోగా ఇటు రైతులు, అటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 60,000 పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు నీటి నిల్వ 23 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,069.8 అడుగులకి చేరింది. ఇటు కడెం ప్రాజెక్టుకు సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నిన్న ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి 1,00,000 క్యూసెక్కులకి పైగా నీటిని దిగువకి విడుదల చేశారు. నేడు ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టడంతో అధికారులు గేట్లని క్లోజ్ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 3,112 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఇన్ఫ్లో స్వల్పంగా కొనసాగుతుంది. ఇక జగిత్యాల జిల్లా ధర్మపురి, రాయపట్నం, కోటిలింగాల వద్ద గోదావరి నది ఉధృతి నిన్న ఎక్కువగా ఉన్నప్పటికీ నేడు తగ్గుముఖం పట్టింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తలమానికంగా ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద పోటెత్తుతుంది. దీంతో నిన్న మొన్నటి వరకు వెలవెలబోయిన ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148 అడుగులు కాగా ప్రస్తుతం 147.44 అడుగులకి చేరింది. 80,893 క్యూసెక్కులకి పైగా ఇన్ఫ్లో ఉండడంతో ఎల్లంపల్లి నుండి మిడ్మానేరు జలాశయానికి గోదావరి జలాలని తరలిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది పంప్ హౌస్ లోని 5 భారీ మోటార్ల సహాయంతో ఎల్లంపల్లి నుంచి నంది రిజర్వాయర్లోకి 15,750 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి మరో 2 టన్నెల ద్వారా కరీంనగర్ నుంచి రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మరో 5 బాహుబలి మోటార్ల సహాయంతో 15.750 క్యూసెక్కుల నీటిని మిడ్మానేరు జలాశయానికి తరలిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో నిన్న మొన్నటి వరకు వర్షాల కోసం ఆకాశం వైపు చూసిన రైతాంగంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు సంతోషం నింపుతున్నాయి. ఇటీవల హాస్టల్ నుంచి 2 విద్యార్థులు మిస్ అయిన కేసును పోలీసులు ఛేదించారు. కేవలం 12 గంటల వ్యవధిలోనే చిన్నారులను రక్షించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ రామ్రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూలై 29 తెల్లవారుజామున 2 మైనర్ బాలికలు పట్టణంలోని బాలసదన్ కాంపౌండ్ గోడ దూకి పారిపోయారు. డీసీపీ రామ్రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు 4 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. బాలికలు సుల్తానాబాద్ చౌరస్తా నుండి ఆటోలో పెద్దపల్లి రైల్వే స్టేషన్ కు, అక్కడి నుండి రైల్లో భువనగిరికి, అక్కడి నుండి బస్సులో నల్గొండకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. నల్గొండ బస్టాండ్లో బాలికలను కనుగొన్న పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. బాలికలను కాపాడిన సుల్తానాబాద్ సీఐ పొన్నమనేని రంజిత్రావు, ఎస్హెచ్ఓ చంద్రకుమార్, టెక్నికల్ టీంను డీసీపీ రామ్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. మన సబ్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, సుల్తానాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రకుమార్, మళ్ళీ వాళ్ళ టీం కంప్లీట్ టెక్నాలజీని ఉపయోగించి 12 గంటల్లో ట్రేస్ చేయడం జరిగింది. నల్గొండ నుంచి తీసుకురావడం మా వాళ్ళు బాగా కష్టపడి బాగా గట్టి స్టెప్స్ తీసుకోవడం జరిగింది. నిన్న కూడా మేము ఈ ఇన్సిడెంట్ తెలిసినప్పుడు గోదావరి ఫ్లడ్స్లో ఉండి ఉంటుంది. దాన్ని తెలిసిన వెంబడే ఇక్కడ రావడం జరిగింది. బాగా టెన్షన్ ఫీల్ అయిన మా 2 ఆఫీసర్లు ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ బాగా గట్టి పట్టుదలతో రియల్ చెప్పాలంటే నైట్లో కూడా వాళ్ళు పడుకోకుండానే బాగా వర్కౌట్ చేసిండు. ఎనీహౌ 12 గంటల లోపల ఛేదించారు. అంటే తీసుకురావడం కొంచెం లేట్ అయినా కానీ డిటెక్ట్ కావడం మాత్రం 12 గంటల లోపే హాఫ్ డేలో డిటెక్ట్ చేయడం జరిగింది. ఇంత ఫ్రీగా ఎండ్ అవుతుందని అనుకోలే. 2 అమ్మాయిలు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్లకు అప్పగించడం జరిగింది. రైస్ మిల్లర్లపై బీజేపీ నేత సురేష్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తమకు అవగాహన లేదంటూ రైస్ మిల్ అసోసియేషన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు పైన ఫైర్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యేకు మిల్లర్లపై ప్రేమ ఉంటే రైతులను నిలువునా ముంచుతారా అని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సివిల్ సప్లై వ్యవస్థలో జరిగిన అవినీతిని తాను బయటపెడితే కొందరు మిల్లర్లకు ఎందుకు కోపం వస్తోందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే విజయ రమణారావుకు దమ్ముంటే మిల్లులో జరిగిన కుంభకోణాలపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే మరో ఆధారంతో ప్రజల ముందుకు వస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల బీజేపీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు కోట నాగేశ్వర్, కొల్లూరి సంతోష్ కుమార్, కొమ్మిడి రాజేందర్ రెడ్డి, బండారి లతా పాల్గొన్నారు. రైస్ మిల్లర్లు నష్టపోయాట, రైతును కాపాడుతున్నాడు. అది ఎక్కడ హాస్యాస్పదంగా ఉన్నది. ఇది రైతు పొట్టగొట్టి రైతును మీరు నిండా మూస్తున్నారు. నేను నా సొంత వడ్లు నా భూమిలో వండినాయి 41 కిలోల 500 జోకిండ్రు. రెండు చోట్ల నుంచి వచ్చినటువంటి వడ్లను ఒక్క దగ్గరనేమో 55 రూపాయలు తీసుకున్నారు, ఇంకో దగ్గరనో 58 రూపాయలు తీసుకున్నారు హమాలి. సొంతగా నాకు వచ్చే డబ్బులు కట్ చేసి నాకు ఇచ్చిన వాళ్ళు. మరి మీకు ఎఫ్సిఐ నుంచి ఇక్కడ కిందికి వస్తలేదా? మరి ఎవరు సివిల్ సప్లైస్ తింటున్నారా? ఎవరు తింటున్నారు? ఇది అధికారులు ఎందుకు ప్రశ్నిస్తలేడు మీ ఎమ్మెల్యే? రాయమనండి. మరి ఆయన లెటర్ హెడ్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయించమనండి. ఆయన లెటర్ హెడ్ మీద సిబిఐకి ఈడీకి చేయమనండి. చలో అందరం పోదాం దాండి. నేను 70-80% వాటికి మాత్రం నేను ఏమనట్లేదు. 20-30% ఆయన కార్లో తిరుగుతలేడా? 150 కోట్లు ఎగ్గొట్టినటువంటి బకాయి ఉన్నటువంటి ఆయన కార్లు వేసుకొని తిరుగుతలేడా మీ ఎమ్మెల్యే?
దీన్ని ప్రశ్నిస్తున్నా నేను. దీనికి మీరు జవాబు చెప్పకుండా నాకేదో పెద్దపల్లి జిల్లా ప్రకృతి తన అందాలను మరోసారి ఆవిష్కరించింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సబ్బితం గౌరీగుండాల జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి. అయితే గతంలో ప్రమాదవశాత్తు ఈ జలపాతంలో మునిగి పర్యాటకులు మరణించిన ఘటనల దృష్ట్యా ఎవరూ అక్కడికి వెళ్లకుండా పోలీసులు బ్యారికేడ్లు అడ్డుపెట్టి నిషేధం విధించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి పెద్దపల్లి రూరల్ మండలంలోని సబ్బితం గౌరీగుండాలు జలపాతాలు జలకలని సంతరించుకున్నాయి. పచ్చని కొండల మీదుగా ప్రవహించే జలధారలు చల్లని వాతావరణంతో సందర్శకులకి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గుట్టపై ఉన్న గట్టు సింగారం ప్రాంతం నుంచి జాలువారుతున్న ఈ జలపాతం పరవళ్లు తొక్కుతూ కిందకి దూకుకొస్తుండగా ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులవ్వాల్సిందే. ఇటీవల కురిసిన వర్షాలతో నీటి ప్రవాహం మరింత పెరిగి జలపాతం తన పూర్తి అందాలని కండ్లకి కడుతోంది. కొండల నడుమ తెల్లని నీటిధారలు, పచ్చని చెట్లు, చల్లని గాలులతో ఈ ప్రాంతం ఒక ప్రకృతి స్వర్గాన్ని తలపిస్తోంది. గౌరీగుండాల జలపాతం అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ నుంచి సుమారు 8 కోట్లు కేటాయించగా ఆ నిధులతో ఇప్పటికే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గౌరీగుండాల జలపాతాన్ని టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దేందుకు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ సైతం రూపొందించారు. అయితే వచ్చే ఏడాదిలోగా ఈ ప్రాజెక్టు పూర్తయి వాటర్ ఫాల్స్ ప్రకృతి ప్రేమికులకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో సర్పంచ్ మేకల లావణ్య జనార్దన్ రెడ్డి పాలకవర్గం ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. జీపీ పాలకవర్గం గ్రామస్తుల సహకారంతో సొంత ఖర్చులతో సుమారు 30,000 విలువ గల 300 పండ్ల మొక్కలను కొనుగోలు చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్తో పాటు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. మొక్కల రక్షణ కోసం ఏర్పాటు చేసే ట్రీ గార్డులను 3,000 రూపాయల విరాళం అందజేసిన గ్రామస్తుడు గణపతి రెడ్డిని మాజీ ఎంపీపీ అభినందించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జంగిలి తిరుపతి, శ్రీరాంపూర్ సర్పంచ్ బంగారి రమేష్, మాజీ సర్పంచులు మాదాసి సతీష్, శంకర్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. లక్ష్మీపురం పాలకవర్గం అందరూ కూడా ఆదర్శంగా ఉండే కొరకు అయితే మనం ఎన్ని చెట్లు నాటడం అనేది కాకుండా నాటినటువంటి చెట్టును కూడా బతికియాలనే ఉద్దేశంతో పాలకవర్గం అందరూ వార్డు సభ్యులు కానీ ఉప సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ కొందరు ఆలోచన చేసి మనిషికి ఒక 10, 20, 50 అట్లా చెట్లు తేవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఏదైతే ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, కోతుల బెడద తీవ్రంగా ఉన్నటువంటి సందర్భాలలో మామిడి చెట్లు కానీ, ఆ తర్వాత సపోటా కానీ, తర్వాత మన ఏది పళ్ళనిచ్చేటువంటి అల్లనేరేడు కానీ రకరకాలైనటువంటి చెట్లను కనుక మనం రోడ్ ఎంబడి, ఆ తర్వాత గుట్టలెంబడి కనుక పెట్టినట్టయితే ఆ కోతులన్నీ కూడా
వనాన్ని విడిచి ఇలా గ్రామాలకు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి గ్రామాలకు వచ్చి మనం ఉన్నటువంటి ఇండ్ల కప్పలం ఇప్పుకొని ఆ తర్వాత రేకులన్నీ పగలగొట్టి కానీ తర్వాత గూన తీసేసి కానీ నాంసంపల్లెకు రోడ్డు వేసుకోవడం డాంబర్ రోడ్డు వేసుకోవడం జరిగింది. దానికి మొక్కలు పెట్టే దానిలో భాగంగా మా పాలక వర్గం ఎప్పటికీ కానుగు చెట్లు కానీ దుర్శం చెట్లు కానీ పడితే నిరుపయోగంగా పోతున్నాయి. కాబట్టి మనం కొత్తగా ఒక నిర్ణయం తీసుకొని పండ్ల మొక్కలు పెట్టాలనే సంకల్పం మా 7వ వార్డు అయిన కొండిల్ల అశోకు ప్రతిపాదన చేయడం జరిగింది. దానికి మా పాలక వర్గం మొత్తం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. మరి ఈ పండ్ల మొక్కలు ఎక్కడి నర్సరీలో దొరుకుతలేవు అనే దాని మీద మరి ఏం చేద్దామని ఆలోచన చేస్తే మనమే సొంత డబ్బులు పెట్టుకొని తెచ్చి పెడదామనేది ఒక ఆలోచన చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము సర్పంచి మరియు ఉప సర్పంచి వార్డు మెంబర్ అశోక్ మనిషి ఒక 50 మొక్కలు, మిగతా పాలక వర్గం మా వార్డు సభ్యులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలోని ఊర చెరువుకు బుంగపడింది. దీంతో సర్పంచ్ అంబాల సారమ్మ కుమ్రయ్య, ఉప సర్పంచ్ రెడ్డి రజనీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో జేసీబీ ట్రాక్టర్ల సహాయంతో బుంగను మట్టితో పూడ్చి చెరువుకు గండిపడకుండా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ నాయకులు, రైతులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం నాగారం చెరువు వద్ద నిర్మించిన డ్యాం ద్వారా నిండిన బతుకమ్మ కుంటను సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, మండల అధ్యక్షులు ఎర్రం గంగనర్సయ్య పరిశీలించారు. ఎల్నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారని, ఇటీవల కురిసిన వర్షాలు రైతులకు ఊరట కలిగించాయని చెప్పారు. నాగారం చెరువు మాటు దగ్గర నిర్మించిన చెక్ డ్యాం ద్వారా బతుకమ్మ కుంట చెరువులోకి నీరు వచ్చిందన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంజూరు చేసిన 12,50,000 నిధులతో చెక్ డ్యాం నిర్మించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, ఆలయ చైర్మన్ సామా మోహన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. గ్రామానికి ఆనుకొని ఉన్న ఇట్లాంటి పెద్ద కుంటలో నీళ్లు ఉండకపోవడం అనేది గ్రహించిన గౌరవ ఎమ్మెల్యే గారు మంజూరించి ఈ పనులు కంప్లీట్ కావాలని ఆదేశించి ఈ రోజు మేము 2 నెలల కిందనే దీన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు మేము ఇక్కడ వచ్చి చూసినట్టయితే ఇక్కడ ఒక మినీ చెరువు లాగానే ఇక్కడ తలపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ నీళ్ళు ఆగేవి కూడా కాదు. అలాంటిది ఈ రోజు ఇంత మంచి చక్కటి నిర్ణయం తీసుకున్న గౌరవ ఎమ్మెల్యే గారికి మేము రుద్రంగి గ్రామ ప్రజల పక్షాన, రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కాలువ ద్వారా పోయే నీళ్లు కనీసం ఈ గ్రామంలోని 30% రైతులకు వినియోగకరంగా ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు బీఆర్ఎస్ నాయకులు. పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్లోని పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలపై ప్రస్తావించిన అంశాలను రాజకీయ కోణంలో చూడడం సరికాదన్నారు. దాసరి మనోహర్ రెడ్డి 10 ఏళ్ల పాలనలో ఏం చేశారని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నాయకులు అదే సమయంలో రాజకీయంగా ఆయన వెంట కొనసాగిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి దాసరి మనోహర్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మరి కాళేశ్వరం జలాలు ఎట్లా వస్తాయని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు నిన్న మొన్న కూడా మరి పంపులు ఆన్ చేసి ఈరోజు నీళ్ళు తీసుకుంటా ఉన్నారు. మరి మేము అన్నది కూడా అదే కదా. మేమేమన్నాం, కాళేశ్వరం జలాలను కన్నెపల్లి పంపోదుల ద్వారా, ఎల్లంపల్లి ద్వారా, నంది పంపోదుల ద్వారా తీసుకొని మరి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పుకోవడం జరిగింది. మరి గతంలో గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు దాసరి మనోహర్ రెడ్డి గారు మరి రైతాంగాన్ని ఆదుకున్న దిశగా మరి రైతులను కళ్ళలో పెట్టుకొని చూసుకొని మరి ఏదైతే రాలేపల్లె ద్వారా లింకు 3.5 కిలోమీటర్ల లింకు తీసుకొని మరి ఎటా మరి ఏ శంకలో నీళ్ళు అందుతలేవంటే అప్పుడు మరి దాదాపు 2,500 క్యూసెక్ల నీరు దాని ద్వారా తీసుకోవడం జరిగింది. మరి రైతులను అడగండి, నీళ్ళు ఎక్కించలు వచ్చినాయని రైతులకు తెలుస్తుంది, మీరు తెలుస్తలేదు కావచ్చు. మీ కళ్ళుండి కూడా గుడ్డి వాళ్ళగా మరి మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి గతంలో నీళ్లు రాలేదు, పారలేదు, పెద్దపల్లికి రాలేదు. ఏదైతే దాసరి మనోహర్ రెడ్డి గారు కలెక్టరేట్కు వినతి పత్రం ఇచ్చి ధర్నా రైతుల కోసం చేస్తే ఇవాళ ఉలిక్కిపాడి కాంగ్రెస్ నాయకులు హుటాహుటిన వెళ్ళి
ఆ ఎమ్మెల్యే గారికి మడుగులెత్తేటువంటి ఈ నాయకులు నిన్న పోయి ప్రెస్ మీట్ పెట్టి దాసరి మనోహర్ గారు 10 సంవత్సరాలలో ఏం చేసిండు, ఏడకరాంటి ఇప్పించిండు అని మాట్లాడతారు. ఇలా మీరు చూసుకోవాలి, గతంలో కరెంటు లేక కరెంటు తీగల పైన బట్టలు ఎండేసుకొని మందుబత్తాలకు చెప్పులు లైన్లో కట్టుకున్నటువంటి రైతులను చూసి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చి నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసి తర్వాత రైతులకు మందుబత్తాలు అందించి ప్రతి గ్రామంలో. పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రిన్సిపల్ రిటైర్మెంట్ సందర్భంగా ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్లు, విద్యార్థుల కోలాటాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపల్ సరస్వతిని ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. 11 ఏళ్ల పాటు పాఠశాలకు సేవలు అందించినట్టు ప్రిన్సిపల్ తెలిపారు. తాను విద్యాబుద్ధులు నేర్పిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. విద్యార్థులను మాత్రం నేను నా ఈ జన్మలో మరవలేను. అసలు వాళ్ళే నాకు ధైర్యం, వాళ్ళే నాకు శక్తి. ఇంతవరకు పనిచేసినటువంటి ప్రతి పాఠశాలలో కూడా నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఎప్పటికీ కూడా మనస్తాపము కలిగించలేదనుకుంటున్నాను. ఇప్పటికీ వాళ్ళు నాతో టచ్లో ఉన్నారు. నాతో ఎంతో ఆత్మ అభిమానంతో, గౌరవంతో, ప్రేమతో ఇప్పటికీ నాతో మాట్లాడుతున్నారు. అది నాకు చాలా చాలా చిరస్మరణీయం. ఎందుకంటే నేను కనబడితే మొహం తిప్పుకొని పోయే వాళ్ళు ఒక్కరు కూడా లేరు నాకు. అది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నాకు ఈ 36 ఇయర్స్లో నేను తలుచుకునేటువంటి జ్ఞాపకాలు ఎక్కువగా గుళ్ళకోట హై స్కూల్లో అండ్ గర్ల్స్ హై స్కూల్లో ఎక్కువ సేవ నేను చేశాను. అంటే ట్రాన్స్ఫర్లో వెళ్ళడం కామన్ కావచ్చు, కానీ జీవితంలో కూడా రిటైర్మెంట్ అవ్వడం అనేది చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిబంధనల ప్రకారం కూడా రిటైర్మెంట్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి వీరు ఈ పాఠశాల నుండి వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. వాస్తవంగా ఇలాంటి హెచ్ఎంస్ అంటే ఈ స్కూళ్ళల్లో ఎక్కడైనా కానీ చేస్తారు. కాకపోతే ఇక్కడ వీరు వచ్చిన తర్వాత నుంచే ఇక్కడ రిజల్ట్ కానీ తర్వాత ప్రతి అంటే ఈ యొక్క జిల్లాలోనే టాప్ స్కూల్గా ఇలా జూలపల్లి బాలికల ఉన్నత పాఠశాల ఉన్నది అంటే దానికి కారణం ఇక్కడ స్టాఫ్ అందరూ, అందులో ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించి ప్రతి ఒక్కరిని కూడా అంటే టీచర్లను కానీ పిల్లలను కానీ ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకు ప్రత్యేక. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం గువ్వల బండ తండాలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గిరిజన యువతులు భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు పూజించిన గోధుమ నారు బుట్టలను ఆటపాటలతో ఊరేగింపుగా తరలించి పరిసర ప్రాంతాలలోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. సేవాలాల్ మహారాజ్ మేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గోధుమ నారును చెరువులో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని తండావాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువతులు, తండావాసులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో చేపలు వర్షంలా పడినట్టు స్థానికులు చెబుతున్నారు. పల్లె ప్రకృతి వనం, మజీద్ పల్లి తదితర ప్రాంతాల్లోని రోడ్లు, నేలపై చేపలు కనిపించాయి. వీటి శరీరంపై బలమైన ముళ్లు ఉండడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టులోని 15 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.452 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 121,354 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 108,493 క్యూసెక్కులుగా
ఉండగా కడెం ప్రాజెక్టు ద్వారా 46,680 క్యూసెక్కులు, ఎగువన కురుస్తున్న వర్షాల ద్వారా 74,674 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. 15 గేట్ల ద్వారా 92,435 క్యూసెక్కులు, నంది పంప్ హౌస్ ద్వారా 15,750 క్యూసెక్కులు, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు 308 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని ఓ టిఫిన్ సెంటర్ను అధికారులు సీజ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ టిఫిన్ సెంటర్లో తయారు చేసిన వడలో బొద్దింక రాగా బాధితుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసేందుకు వెళ్లగా టిఫిన్ సెంటర్ మూసివేసి ఉండడంతో అధికారులు బండిని సీజ్ చేశారు. గతంలో ఇదే సెంటర్కు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ నిర్వాహకుల తీరులో ఎలాంటి మార్పు రాలేదని, దీంతో కేసు నమోదు చేశామని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష వెల్లడించారు. అండి, మనకి జగిత్యాల డిస్టిక్లో వచ్చిన కంప్లైంట్ వడలో బొద్దింక వచ్చిందని మనకి ఇన్ఫర్మేషన్ ఉందండి. సో దాని ప్రకారం మనం చూస్తే ఇప్పుడు ఈ ఎఫ్బిఓ అనే అతను అన్అవైలబుల్ అండ్ అబ్స్కాండెడ్లో ఉన్నారు. కానీ ఈ ప్రెమిసెస్ మాత్రం మనం ఏ విధంగా చూసినా కానీ ముందే మేము ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆ ప్రదేశంలో అక్కడ కంప్లీట్ క్లోజ్ చేసుకోవాలని చెప్పాము. అది అక్కడ నుండి ఎందుకంటే ఫారెస్ట్ సంబంధించిన ఉంది కాబట్టి అందులో నుండి ఇన్సెక్ట్స్ అయినా ఏమైనా రావడం ఉండే ఛాన్స్ అని చెప్పాను. కానీ వాళ్ళు వినకుండా చేయడం వల్ల మనకు ఆ కంప్లైంట్ వచ్చిందని తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ అవైలబుల్ ఉండడం అయినా కూడా అండర్ సెక్షన్ 38లో మేము ఈ ప్రెమిసెస్ని సీజ్ చేస్తున్నామండి. తర్వాత ఇప్పుడు అతని మీద కేసెస్ అండర్ శానిటేషన్ బాగాలేదని ఒకటి, తర్వాత ఎక్స్టెనియస్ మ్యాటర్ వచ్చిన దానివల్ల ఆ పైన కేసు అయితే ఫైల్ చేస్తున్నాము. మొన్న పికప్ అంటే షాంపుల్ తీసుకెళ్ళి కదా, అది ఇప్పటివరకు మీరు తీసుకోపోయిన షాంపుల్స్ అన్ని రిపోర్ట్స్ ఏమి వస్తున్నాయి? అంటే మేము శాంపుల్స్ అన్నీ పంపిస్తూనే ఉంటాము. దాని రిపోర్ట్స్ ఆధారంగా కొన్ని వాటి మీద యాక్షన్ తీసుకుంటాము. కొన్ని కేసెస్లో ఎట్లా అంటే మనకి ఇక్కడ వచ్చిన కంప్లైంట్ బట్టి యాక్షన్ తీసుకుంటాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.